మాకు నీళ్ళు వస్తలేవు, నీళ్ళు రాక మోసుకొని చేస్తున్నాం బిడ్డ. నేనే మోస్తా, మా ఇంట్లో అందరూ ఎవరు లేరు, సోర పిల్లలు, నేనే మోసుకుంటున్నా నీళ్ళు. రోడ్ వేసిండ్రంటే నీళ్ళే లేవు మాకు. ఎంతగానో మోసుకుందాం నాయన మేము, నా శాతం అయితే లేదు. ఓనాడు కింద పడ్డా. నా పేరు యాదమ్మ, మా గ్రామం గురుకుంట, మండలం నవపేటు. 4 సంవత్సరాల నుంచి నీళ్ళు రావడం లేదు. మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు, చెప్పినా కానీ వినడం లేదు. సర్పంచ్కి చెప్పినాము, సర్పంచ్కి చెప్తే ట్యాంక్కి పొక్క కొట్టి తెచ్చుకో అని చెప్పిండు సర్పంచ్. ఎంపీ పట్టించుకోలేదు మమ్మల్ని, ఎవరు పట్టించుకోలేరు. సెక్రటరీకి చెప్తే నాకు సంబంధం లేదమ్మా, సర్పంచ్ని అడగని చెప్పిండు. మా ఊరి ఎంపీని అడిగినాం, ఎంపీని అడిగితే చేస్తా బిడ్డ అని చేస్తా అని చెప్పిండు, కానీ చేయలేడు, ఇదివరకు చేయలేడు. దానివలన నా బిడ్డ కాలేజ్ బంద్ చేసిన. నా కాలు నొప్పి ఉంది, నేను నడవలేను, కనీసము ఏ బరువు కూడా మొయ్యలేను. మాకు నీళ్ళు రావడం లేదు తాగనీకే. నా పేరు పద్మమ్మ, గురుకుంటాం మాది. నీళ్ళు రావట్లేదు. ఈ సీసీ రోడ్లు వేసినప్పటి నుంచి నీళ్ళు అది ప్రతి ఒక్కరికి ఇబ్బందే ఉంది. ఎవరొకరు తాను వచ్చినా కానీ సన్నం వస్తున్నాయి, అవి ఎవరికి సరిపోతలేవు నీళ్ళు. అవి నీళ్ళు రావట్లేవు, సర్పంచ్ పట్టించుకుంటలేడు, ఎవరికి పట్టించుకుంటలేరు. ఎవరికి చెప్పినా నీవు తీసుకో, నీ ఇష్టం, నీ ప్రాబ్లము, అది మీ ప్రాబ్లము, మీ ఇష్టము, మా ఇంట్లో కాడ మేమేం చేస్తాం అనే కాడికే వచ్చిండ్రు. ఎవరేం చేస్తలేరు, ఎవరి పరిష్కారం వాళ్ళే చూసుకుంటున్నారు, ఎవరిది వాళ్ళే చూసుకుంటున్నారు. కానీ ఇంకోరి పేదల పరిష్కారం అయితే ఎవరు చూస్తలేరు తమ్మి. ఈ ఊళ్ళో మాత్రము ఎవరిది వాళ్ళే పట్టించుకో, ఎవరికి వచ్చిన వాళ్ళు వాళ్ళే, ఎవరికైనా వస్తే వాళ్ళు మోటార్లు పెట్టి ఎక్కించుకుంటే ఇతరులకు సన్నం కూడా రాకుండా అవుతాయి. అప్పుడు మేము ఏడుకోవాలి తమ్మి. ఎవరికన్నా చెప్పిందా మరి సర్పంచ్ చెప్తే ట్యాంక్ తెచ్చుకోవాలంట, నీళ్ళు తెచ్చుకోవాలంట. మేము ఇక ఆయనది కూడా అదే ప్రాబ్లం ఉంది, ట్యాంక్ తెచ్చుకోవాలంట. మరి అట్లా మాట్లాడితే ఎట్లుంటది? మిషన్ ఏదో తెచ్చి కనెక్షన్ ఇచ్చి దాన్ని చూసి చేయాలా చేయొద్దా? సెక్రటరీ కూడా చెప్పలేరు. సెక్రటరీకి చెప్పినాం, అందరు చూస్తూనే ఉంటారు. ఇక రోడ్లే ఊడ్చేస్తారు, ఇక ఊడ్చేటోళ్ళు లేరు. కానీ సెక్రటరీ చేస్తారు, సెక్రటరీ ఆయన అందరూ చెప్తారు, అవతల పడతారు. ఏం చేసేది ఏం లేదు. చేస్తామంటారు, అతల పడతారు, చేస్తామంటారు, అతల పడతారు.